యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూలై 30వ తేదీన ట్రేడ్ పాలసీని అనౌన్స్ చేశాడు. ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్ మీద 25% టారిఫ్ ని విధించాడు. దీని ప్రకారం ఇండియా నుంచి యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రతి వస్తువు మీద 25% ట్యాక్స్ పడుతుందన్నమాట. ప్రతి వస్తువు యొక్క ప్రైస్ 25% పెరుగుతుంది. అంటే 100 రూపాయల వస్తువు 125 రూపాయలు అవుతుంది. ట్రంప్ మిగతా కంట్రీస్ మీద కూడా టారిఫ్ వేశాడు. ఇండియా మీద టారిఫ్ తో పాటు రష్యాతో ట్రేడ్ చేస్తున్నందుకు పెనాల్టీ కూడా వేస్తాడంట. దీనికోసం ఒక యాక్ట్ ని కూడా తీసుకొచ్చాడు. ఈ టారిఫ్ ని పెనాల్టీని వేయడానికి రీజన్స్ కూడా చెప్పుకొచ్చాడు. ట్రంప్ సోషల్ మీడియా నెట్వర్క్ అయిన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ పెట్టాడు. అందులో ఏముందంటే, వైల్ ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్, వీ హ్యావ్ ఓవర్ ది ఇయర్స్ డన్ రిలేటివ్లీ లిటిల్ బిజినెస్ విత్ దెమ్ బికాస్ దే టారిఫ్స్ ఆర్ ఫార్ టూ హై అమాంగ్ ది హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. దీని అర్థం ఏంటంటే, భారత్ ఎక్కువ టారిఫ్స్ విధించడం వల్ల ఎక్కువ బిజినెస్ చేయలేకపోయాము అని చెప్పాడు. ఇంకా రష్యా నుంచి ఆయిల్ కొనడం గురించి కూడా రాశాడు. ఇండియా మెజారిటీ మిలిటరీ ఎక్విప్మెంట్ రష్యా నుంచే కొంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా భారత్ రష్యా నుంచి భారీగా ఆయిల్ కొన్నది. అందుకని 25% టారిఫ్ మరియు పెనాల్టీ కూడా వేస్తామని చెప్పాడు. మిలిటరీ ఎక్విప్మెంట్ విషయానికి వస్తే, ఒకసారి హిస్టరీలోకి వెళ్తే, ఇండియాకి పాకిస్తాన్ కి వార్ జరుగుతున్న సమయాల్లో యుఎస్ఏని వెపన్స్ అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకపోగా పాకిస్తాన్ కి మిలిటరీ ఎక్విప్మెంట్ ని సప్లై చేసింది. కొన్ని సందర్భాల్లో అగ్రిమెంట్స్ ని బ్రేక్ చేసి కూడా పాకిస్తాన్ కి సీక్రెట్ గా వెపన్ సప్లై ని చేసింది. కానీ రష్యా భారత్ కి అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తూ ఉంది. 1971 వార్ టైంలో కూడా యుఎస్ఏ, యూకే ఇండియా మీద దాడికి వస్తే రష్యా తన సబ్మెరైన్స్ తో డిఫెండ్ చేసింది. ఎన్నో మిలిటరీ ప్రొడక్ట్స్ ని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీతో ఇండియాకి ఇచ్చింది. ఇలా రష్యా భారత్ కి ట్రస్టెడ్ పార్ట్నర్ గా ఉంది. 60 to 70% ఇండియన్ మిలిటరీ ఎక్విప్మెంట్ రష్యా నుండే వస్తాయి. క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే, ఇండియా ఎవరి దగ్గర ఆయిల్ కొనాలో థర్డ్ కంట్రీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడ ఉంటుంది. ఈ విషయాన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి డిఫరెంట్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఇండియా కొనేదానికన్నా యూరోప్, అమెరికాలు రష్యా దగ్గర కొనే నేచురల్ గ్యాసే ఎక్కువ అని కూడా చెప్పారు. ఈ 25% టారిఫ్ వల్ల భారత ఎకానమీ పైన షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అయితే టెక్స్టైల్, ఆటో కాంపోనెంట్స్, జెమ్స్, జ్యువెలరీస్, అలాగే కొన్ని ఫుడ్ ఎక్స్పోర్ట్స్, ఫార్మాసిటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇండియన్ రిఫైనరీస్ వీటిపైన ఎఫెక్ట్ పడుతుంది. ఇండియాకి యుఎస్ఏకి మధ్య ట్రేడ్ చూస్తే, ఇండియా యుఎస్ఏకి $88 బిలియన్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ యుఎస్ఏ ఇండియాకి $42 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇండియన్ ట్రేడ్ $46 బిలియన్ సర్ప్లస్ లో ఉంది. ఇది ఇండియాకి చాలా అడ్వాంటేజ్. GTRI రిపోర్ట్స్ ప్రకారం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్ లో ఐరన్, స్టీల్ ప్రొడక్ట్స్ 18% తగ్గుతాయంట. డైమండ్, గోల్డ్ లాంటివి 15.3%, వెహికల్స్ అండ్ పార్ట్స్ 12.1%, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ 12% తగ్గుతాయని ఈ GTRI రిపోర్ట్ చెప్తుంది. ఈ 25% టారిఫ్ వల్ల యుఎస్ఏ రష్యా ట్రేడ్ ని ఆపడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. దాని పేరు శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025. ఈ యాక్ట్ ప్రకారం రష్యా దగ్గర ఆయిల్, వెపన్స్ కొన్న వారి మీద 500% టారిఫ్ వేస్తుందంట. ఇండియా రష్యాతో ఉన్న ట్రేడ్ రిలేషన్స్ చూస్తే, 2024లో భారత్ కి రష్యా మధ్య జరిగిన బైలేటరల్ ట్రేడ్ వర్త్ వచ్చి $65 బిలియన్. ఇండియా యొక్క 43% క్రూడ్ ఆయిల్ రష్యా నుంచే వస్తుంది. 60 to 70% డిఫెన్స్ ప్రొడక్ట్స్ రష్యాపై యూజ్ చేస్తుంది. ఇటు రష్యాతో ట్రేడ్ చేస్తూనే ఇండియా వెస్టర్న్ కంట్రీస్ తో కూడా ట్రేడ్ చేస్తుంది. ట్రంప్ యొక్క 25% టారిఫ్ కి భారత్ రెస్పాండ్ అవుతూ ఫార్మర్స్, ఎంటర్ప్రెనర్స్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ని ప్రొటెక్ట్ చేయడమే ముఖ్యమని చెప్పింది. నేషనల్ ఇంట్రెస్ట్ ని సెక్యూర్ చేసే దిశగా నెసెసరీ స్టెప్స్ తీసుకుంటామని చెప్పింది. ఆల్రెడీ ఇండియా, యుఎస్ఏ కి మధ్య కొన్ని నెలలుగా ట్రేడ్ నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి.